హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సింప్లీ హారికాస్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ కీటో రోటీ. వెరీ సాఫ్ట్ అండ్ సూపర్ హెల్దీ అండ్ డెలిషియస్ రెసిపీ ఇది. సో మరి ఈ కీటో రోటీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? చూసే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ఈ కీటో రోటీ కోసం కీటోఫీ వాళ్ళది కోకోనట్ ఫ్లవర్ని యూస్ చేస్తున్నాను. సో ఈ కోకోనట్ ఫ్లవర్ మనం అమెజాన్లో పర్చేస్ చేసుకోవచ్చు. దీని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. సో ఈ కోకోనట్ ఫ్లవర్తోనే మనం ఇప్పుడు కీటో రోటీని చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కప్ ఫుల్గా మనం కోకోనట్ ఫ్లవర్ని యూజ్ చేయాలి. ఇది 1/4 కప్ అనమాట. సో 1 కప్ ఫుల్గా వేసుకోవాలి. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి సిలియం హోల్ హస్క్ అనమాట. దీన్ని ఇస్బోగల్ అని కూడా అంటారు. ఇది న్యాచురల్ డైటరీ ఫైబర్ అని చెప్పొచ్చు. మెయిన్గా డైజెషన్కి మంచిది అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. సో ఇప్పుడు మనం ఇందులో లిటిల్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ ఫుల్గా కోకోనట్ ఫ్లవర్ని యూజ్ చేస్తే 2.5 టేబుల్ స్పూన్స్ వరకు కూడా మనం ఇస్బోగల్ని యాడ్ చేసుకోవాలి. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ 2 కప్స్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని మనం దీన్ని రెస్ట్గా ఉంచుకోవాలన్నమాట. ఒక 10 to 15 మినిట్స్ పాటు కూడా అలా లిడ్ క్లోజ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు రెస్ట్గా ఉంచండి. అండ్ అప్పుడు ఏమవుతుందంటే ఆ కోకోనట్ ఫ్లవర్ వాటర్ అనేది మంచిగా అబ్జార్బ్ చేసుకొని థిక్ కన్సిస్టెన్సీగా ఫామ్ అవుతుంది. అప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కూడా గీని యాడ్ చేసుకోండి. గీని యాడ్ చేయడం వల్ల సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది అండ్ చాలా స్మూత్గా కూడా ఉంటాయన్నమాట రోటీస్ అనేవి. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి డఫ్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక బాల్ లైక్ టెక్స్చర్ కింద ఫామ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ పాటు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఉంచండి. ఆఫ్టర్ 10 మినిట్స్ మొత్తం సెట్ అయిపోయి డఫ్ అనేది బాగా టైట్గా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం రోటీ సైజ్ని బట్టి మనం బాల్స్ చేసుకోవాలి. అండ్ దెన్ మనం రోటీ మ్యాట్స్ ఉంటాయి కదండి, ఆ రోటీ మ్యాట్స్ మీద లైట్గా గీ ఆర్ ఆయిల్ కానీ అప్లై చేయడం వల్ల రోటీస్ అనేవి స్టిక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలా రోటీ మ్యాట్ మీద చేయడం వల్ల ఈజీగా మనకి తీసుకోవడానికి అవుతుంది. ఇలా గీ అప్లై చేసిన వెంటనే ఆ బాల్ని ఇలా కొంచెం మనం హ్యాండ్తోనే ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసిన తర్వాత ఏదైనా పాలిథిన్ షీట్ ఆర్ కవర్ని అప్లై చేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే రోటీస్ అనేవి ఈజీగా వస్తాయి అండ్ స్టిక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో చపాతీ చేసినట్టు మనం ఎక్కువ ప్రెజర్ పెట్టి చేయకూడదు అనమాట. ఇది చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి మనం లైట్గా ప్రెస్ చేసుకోవాలి. అండ్ దెన్ మనం ఆ షీట్ రిమూవ్ చేసిన వెంటనే మనకి రోటీ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. అండ్ మనకి చపాతీ లాగా రౌండ్ షేప్ రావండి రోటీస్ అనేవి, అందుకని ఏదైనా ఒక మౌల్డ్ని యూజ్ చేయండి. అప్పుడు మనకి నీట్గా రౌండ్ షేప్ రోటీస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా మౌల్డ్ మనకి పెట్టి ప్రెస్ చేయడం వల్ల రోటీస్ అనేవి రౌండ్ షేప్గా ఉంటాయి. సో మనం ఇలా చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని 1 by 1 ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకొని గీ ఆర్ ఆయిల్ అప్లై చేసుకొని అప్పుడు రోటీస్ అనేవి ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్గా వేయకూడదు, వేస్తే మనకి స్టిక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం రోటీస్ ప్యాన్ మీద వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ రోటీ వేసిన 10 to 15 సెకండ్స్ వరకు కూడా దాన్ని టర్న్ చేయడానికి చేయొద్దు, ఎందుకంటే అంటుకుంటాయి అన్నమాట. ఒక 10 to 15 సెకండ్స్ దాన్ని అలానే వదిలేస్తే మంచిగా ఫ్రై అయ్యి కలర్ వస్తుంది. సో ఆఫ్టర్ 10 to 15 సెకండ్స్ ఇలా మనం బోత్ సైడ్స్ కూడా గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఒక 1 మినిట్ పాటు కూడా 2 సైడ్స్ మనం ఫ్రై చేసుకుంటే లోపల మంచిగా కుక్ అయ్యి బయటకి మంచి కలర్ వస్తుంది. సో అప్పుడు మనకి రోటీస్ అనేవి రెడీ అయిపోతాయి. సో ఫైనల్లీ కీటో రోటీ అనేది రెడీ అయిపోయింది. ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అందరూ కూడా తినచ్చు. అండ్ మెయిన్గా డైట్ చేసే వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సింప్లీ హారికాస్ ఛానల్. బై బాయ్.